ఏడాదికి ఒక్క సినిమాతో వస్తేనే అదేదో పెద్ద అద్భుతంలా పండగ చేసుకుంటూ ఉంటారు అభిమానులు. మరి అలాంటిది వాళ్ళ నుంచి 2 సినిమాలు వస్తే ఇంకేమైనా ఉందా? అయినా మన ఆశ కానీ అసలు ఇప్పుడున్న పాన్ ఇండియన్ ప్రపంచంలో ఏడాదికి 2 సినిమాలు సాధ్యమా అనుకుంటున్నారు కదా? సాధ్యమే. అదెలాగో చూద్దాం ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో. పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత ఏడాదికి ఒక్క సినిమా కాదు 2-3 ఏళ్లకు గానీ ఒక్కసారి కనిపించట్లేదు మన హీరోలు. ఇలాంటి టైంలోనూ ఏడాదికి 2 సినిమాలు ఈజీగా చేస్తున్నారు ప్రభాస్. ఆయన ప్లానింగ్ కు మిగిలిన హీరోలంతా ఫిదా అవుతున్నారు. 2024లోనూ కల్కితో వచ్చిన ప్రభాస్ 2025లోనూ 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్తో బిజీగా ఉన్నారు. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. దీంతో పాటు హను రాఘోపుడి పౌసీ షూటింగ్ వేగంగానే జరుగుతోంది. ఇది 2025 డిసెంబర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ 2 సినిమాలు తక్కువ గ్యాప్ లోనే రానున్నాయి. ఇక సంక్రాంతికి డాకు మహారాజుగా వచ్చిన బాలయ్య, దసరాకు అఖండ 2తో రానున్నారు. ఎన్నికల కారణంగా 2024లో వచ్చిన బాకీని 2025లో తీర్చేస్తున్నారు ఎన్బీకే. ఇక పవన్ కళ్యాణ్ కూడా అన్ని కుదిరితే 2025లో 2 సినిమాలతో రావడం ఖాయం. ఇప్పటికే మే 9న హరిహర వీరమల్లు డేట్ ఖరారైంది. ఇక ఓజీని కూడా ఇదే ఏడాది విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇది సెప్టెంబర్లో వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఇదే జరిగితే ఫ్యాన్స్ కు పండగే. 2025 మే 1న హిట్ 3తో వస్తున్న నాని 8 నెలలు తిరిగేలోపే మార్చి 26, 2026న ది ప్యారడైజ్ తో దండయాత్రకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు 14న వార్ 2తో పలకరిస్తున్నారు. ఇదొచ్చిన 4 నెలల్లోనే సంక్రాంతికి ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో రానున్నారు. నాగార్జున సైతం 2025లో కుబేరా, కూలీ సినిమాలతో వస్తున్నారు. RC16 షూటింగ్ అప్డేట్ ఏంటి? RC17 ఎప్పుడు మొదలు కాబోతుంది? రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటి? అసలు ఫ్యాన్స్ కి చరణ్ ఎలాంటి బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? అప్కమింగ్ సినిమాలపై రాబోతున్న ఆ టాప్ సీక్రెట్స్ ఏంటి? ఇవన్నీ కూడా మెగా వారసుడి పుట్టినరోజు స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. గేమ్ చేంజర్ షాక్ నుంచి త్వరగానే బయటికి వచ్చారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు సినిమాతో బిజీగా ఉన్నారు. కొన్ని రోజులుగా RC16 షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ షెడ్యూల్తో దాదాపు 40% షూటింగ్ పూర్తయినట్లే. ఏప్రిల్ మొదటి వారంలో కొత్త షెడ్యూల్ షురూ కానుంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు సినిమా టీజర్తో పాటు టైటిల్ కూడా విడుదల చేయనున్నారు. దీనికి పెద్ది అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కోసం చాలా మేకోవర్ అయ్యారు చరణ్. బర్త్డే సందర్భంగా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు మెగా హీరో. ఓవైపు బుచ్చిబాబు సినిమా చేస్తూనే మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టోరీపై కూడా ఫోకస్ చేశారు రామ్ చరణ్. ఈయన తర్వాతి సినిమా సుకుమార్తో ఉండబోతోంది. ప్రస్తుతం యూరోప్ ట్రిప్ లో ఉన్నారీయన. RC16 నెక్స్ట్ షెడ్యూల్ మొదలయ్యేలోపు RC17 స్టోరీ సిట్టింగ్స్ జరగనున్నాయి. ఈసారి రంగస్థలం సినిమాకు మించి ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. ఒకేసారి గురు శిష్యులతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు రామ్ చరణ్. ఇటు బుచ్చిబాబు, అటు సుక్కు ఇద్దరు చరణ్తో రూరల్ బ్యాక్డ్రాప్ కథలే చేస్తున్నారు. సరిగ్గా వచ్చే ఏడాది మార్చి 26న RC16, 2026 డిసెంబర్లో RC17 విడుదల కానున్నాయని తెలుస్తోంది. మొత్తానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అలా దూసుకుపోతున్న రామ్ చరణ్ కు మనం కూడా బర్త్డే విషెస్ చెప్పేద్దామా? టాలీవుడ్లో ఇప్పటికే పెద్ద సినిమాల మీద అనౌన్స్మెంట్ చాలా వచ్చాయి. కానీ వాటి ఓపెనింగ్స్ మాత్రం ఇంకా బాకీ ఉన్నాయి. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరబోతోంది. రాబోయే 30 రోజుల్లో 3 పెద్ద సినిమాల ముహూర్తాలు ఫిక్స్ అయిపోయాయి. అందులో ఒకటి ఉగాదికే, మరో 2 ఏప్రిల్లో ఉండబోతున్నాయి. మరి ఏంటా సినిమాలు? ఆ మూవీస్లో హీరోలెవరు? లెట్స్ వాచ్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల హిట్ కొట్టారు అనిల్ రావిపూడి. ఈ సినిమా ఇచ్చిన జోష్లో చిరంజీవి కోసం కథ సిద్ధం చేస్తున్నారు ఈ దర్శకుడు. మెగాస్టార్ సినిమాను ఉగాది నాడు పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టనున్నారు అనిల్ రావిపూడి. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఉగాది రోజు ముహూర్తం పెట్టి మే తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అనిల్. ఇక అల్లు అర్జున్, అట్లీ సినిమా ఓపెనింగ్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్డే సందర్భంగా అట్లీ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తోంది. అట్లీ అల్లు అర్జున్ సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
ప్రస్తుతం దుబాయ్లో స్టోరీ సిట్టింగ్స్ బిజీగా జరుగుతున్నాయి. మే నుంచి బన్నీ అట్లీ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో వేచి చూస్తున్న స్పిరిట్ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఏప్రిల్లోనే జరగనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నారు సందీప్ రెడ్డి వంగ. 6 నెలల్లోనే స్పిరిట్ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు సందీప్. మొత్తానికి రాబోయే నెల రోజుల్లో 3 భారీ సినిమాల ఓపెనింగ్స్ జరగబోతున్నాయి. సంక్రాంతి తరువాత బాక్స్ ఆఫీస్ మళ్లీ మోతమోగిందే లేదు. సినిమాలు వస్తున్నాయి, కానీ బ్లాక్ బస్టర్స్ ఏవి? మధ్యలో అరకొర విజయాలు తప్పిస్తే అదిరిపోయే విజయాలు రాక చాలా రోజులైపోయింది. ఇన్నాళ్లకు మళ్ళీ ఉగాది, రంజాన్ వీకెండ్ క్యాష్ చేసుకోవడానికి 3 రోజుల గ్యాప్లో 5 సినిమాలు వచ్చేస్తున్నాయి. అవేంటో హ్యావ్ ఎ లుక్. చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ మోత మోగబోతోంది. ఈ వారం క్రేజీ సినిమాలు క్యూ కడుతున్నాయి. 1-2 కాదు, 3 రోజుల గ్యాప్ లోనే 5 సినిమాలు వస్తున్నాయి. అందులో ముందుగా మార్చి 27న లూసిఫర్ 2 ఎంప్రాన్ విడుదల కానుంది. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమాను పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు. ఉగాది, రంజాన్ లాంగ్ వీకెండ్ ఉండడంతో లూసిఫర్ సీక్వెల్ కావడంతో L2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు దీనికి పోటీగా మార్చి 27నే విక్రమ్ వీరధీర సూరన్ సినిమా విడుదల కానుంది. దీనిపై తెలుగులో పెద్దగా అంచనాలైతే లేవు. ఇక మార్చి 28న అసలు రచ్చ మొదలు కానుంది. ఆ రోజే మ్యాడ్ స్క్వేర్ విడుదలవుతోంది. మ్యాడ్ స్క్వేర్ పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు మ్యాడ్ బాయ్స్ కు పోటీగా రాబిన్ హుడ్ వస్తున్నాడు. భీష్మ కాంబో కావడం, ప్రమోషన్స్ అద్దిరిపోవడంతో రాబిన్ హుడ్ పై ఆసక్తి పెరిగింది. మన సినిమాలకు తోడు మార్చి 30న సికిందర్ అంటూ సల్మాన్ వస్తున్నారు. మొత్తానికి 4 రోజుల లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి 5 సినిమాలు వస్తున్నాయి. నో లాజిక్స్, నో ఎమోషన్స్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని పొట్ట చెక్కలైపోయేలా నవ్వించే బాధ్యత మాది. ఇక మీరు మర్చిపోండి అంటున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్. ఎందుకో తెలుసా? వాళ్ళ బ్యానర్ నుంచి మన మ్యాడ్ కుర్రాళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారు కాబట్టి. మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి అది ఎలా ఉందో చూద్దామా? చూస్తున్నారుగా, డీడీ అండ్ బ్యాచ్ మరోసారి వచ్చేశారు. 7.5 క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా మ్యాడ్. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకుడు. నార్న నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా కంటిన్యూ అయ్యారు. కమీడియన్ విష్ణు వాళ్లకు తోడున్నారు. ఈసారి స్టోరీ అంతా లడ్డూ చుట్టూనే తిరుగుతుంది. మ్యాడ్ స్క్వేర్ అనౌన్స్ చేసిన రోజు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. మ్యాడ్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కంటే మ్యాడ్ స్క్వేర్లో డబుల్ డోస్ ఉంటుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఫ్రెండ్ పెళ్లికొచ్చి ఆ తర్వాత గోవా ట్రిప్ వెళ్తారు హీరో అండ్ బ్యాచ్. అక్కడ జరిగిన ఫన్నీ మూమెంట్సే మ్యాడ్ స్క్వేర్ కథ. మ్యాడ్ అంతా కాలేజ్లోనే జరిగే కథ, కానీ సీక్వెల్లో కథ స్పాన్ పెరిగిందని అర్థమవుతోంది. మ్యాడ్లో 3 హీరోయిన్స్ ఉంటే సీక్వెల్లో అసలు హీరోయిన్సే లేరు. కేవలం హీరోల అల్లరి ఉండబోతోంది. మార్చి 28న మ్యాడ్ స్క్వేర్ విడుదల కానుంది. మరి ఈసారి డీడీ అండ్ బ్యాచ్ చేయబోయే రచ్చ ఎలా ఉంటుందో చూడాలిక. కీర్తి సురేష్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతారా, లేదంటే పెళ్లి తరువాత తీసుకుంటున్న గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతుందా? ఆఫ్టర్ మ్యారేజ్ కీర్తి అసలు ఎందుకు ఏ సినిమా సైన్ చేయట్లేదు? కావాలని బ్రేక్ తీసుకుంటున్నారా, లేదంటే నటనకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారా? వీటన్నింటికి సమాధానం వచ్చేసింది. కాకపోతే నో సౌత్ అట, ఓన్లీ నార్తేనట. పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచే కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చారు. బేబీ జాన్లో అమ్మడి గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్ అంతే. సినిమా ఫ్లాప్ అయినా కీర్తి గ్లామర్ మాత్రం బ్లాక్ బస్టర్. బాలీవుడ్లో ఈ భామ పేరు రీసౌండ్ బాగా వస్తోంది ఇప్పుడు. అనాలే గాని అక్కడి నుంచి ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. కీర్తి ఫోకస్ అయితే బాలీవుడ్ పైనే ఉంది ఇప్పుడు. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు కీర్తి. ఇదివరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఈ మధ్యే టోవినో థామస్ తో ఓ సినిమాకు సైన్ చేశారు కీర్తి. ఫ్రెండ్ కావడంతో టోవినో సినిమా ఓకే అన్నారు గానీ ఈమె మనసు మాత్రం పూర్తిగా బాలీవుడ్ పైనే ఉంది. పైగా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ కు అక్క అనే సిరీస్ చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ కు బాలీవుడ్ నుంచి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. రణబీర్ కపూర్ నెక్స్ట్ సినిమాలో ఈ భామే హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. దాంతో పాటు మరికొన్ని కథలు కూడా వింటున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ బాలీవుడ్, నో సౌత్ అంటున్నారు కీర్తి. ఈ లెక్కన అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తున్నారేమో మరి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాళ్ళ టీటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అప్డేట్స్ తో నైట్ టీటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.